ఇప్పుడు నేను ప్యానల్ లో అందరిని అడుగుతున్నాను, నేను హిందువుని, నేను మిగిలిన మతాలను కూడా గౌరవిస్తా. మరి ఈ ప్యానల్ లో ఉన్న వాళ్ళందరూ భగవద్గీతతో పాటు బైబుల్ ను కూడా గౌరవిస్తారో లేదో సమాధానం చెప్పినాక స్టార్ట్ చేయమనండి. నేనైతే అన్ని మతాలని గౌరవిస్తా. కానీ ఇప్పుడు మరి ఇదే రాధా మనోహర్ దాస్ అనే అతని మీద ఒక సెకండ్, బైబుల్ అనే దాన్ని పెట్టుకొని వ్యభిచార పుస్తకం దారుణంగా మాట్లాడితే ఆ వీడియోలు పబ్లిక్ ప్లాట్ఫామ్ లో ఉంటే మరి ఇదే రాధా మనోహర్ దాస్ మీద ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు? పాయింట్ నెంబర్ 1 ఇది పాస్టర్ను ఉద్దేశించి దీనిపై సమాధానం తీసుకుందాం. వెంకటరెడ్డి గారు జరగాలి డిస్కషన్. ఇప్పుడు హిందూ మతం మీద రావణ్ తీవ్రమైన వ్యాఖ్యలు చేసి ఉంటే అదే రాధా మనోహర్ దాస్ దాని మీద చేసినప్పుడు బైబుల్ లేదు, డాష్ లేదు, అదొక డాష్ ఇది అని మాట్లాడినప్పుడు మరి ఇది కూడా ఇంతకంటే తీవ్రమైన వ్యాఖ్యలు కదా. ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నా వైసీపీ మిత్రుల్ని, రావణ్కి మీరు సపోర్ట్ చేస్తున్నారా లేదా? ఎస్ఆర్ నో ఒక మాట చెప్పండి, నేను డిస్కషన్ కంటిన్యూ చేస్తా. మీరు సపోర్ట్ చేస్తున్నారా లేదా? అరెస్ట్ చేసిన దాని మీద మీరు సపోర్ట్ అన్నిటికీ మేము మద్దతు తెలపట్లేదు. మీరు సపోర్ట్ చేస్తున్నారు లేదా? నేను ఒకటే గవర్నమెంట్ కి మేము కొన్ని సందర్భాల్లో నేను బీజేపీ నుంచి మాట్లాడుతున్నాను, మీరు వైసీపీ నుంచి మాట్లాడండి. మీరు సపోర్ట్ చేస్తున్నారా లేదా? మీరు సపోర్ట్ చేస్తున్నారా లేదా? మీరు సపోర్ట్ చేస్తున్నారా లేదా? రావణ్ విషయంలో మీరు సపోర్ట్ చేస్తున్నారా లేదా? నేను ఇప్పుడు కులాల్ని మతాల్ని మా హిందూ ధర్మం కాకుండా భూమి మీద ఉన్న ధర్మాలు మొత్తం తిడతా. వాళ్ళ నాయకులు ఉన్న ఇంట్లో ఉన్న పిల్లల్ని, వాళ్ళ భార్యల్ని అందరిని తిడతా. ఇలా తిట్టకూడదు, ఇది తప్పు అంటే ఈయన సమర్థిస్తాడా? నేను అడుగుతున్నా. ఇలా తిట్టకూడదునా తప్పునా అంట చివరిలో ఏదో సామెత ఉంది, మహాభారతంలో చెప్తారు, కుంజిరహ అని చెప్పి చివరి వాడతారు కదా. సో ఇన్ని మాటలు మొత్తం మాట్లాడి అయ్యో తప్పు నాన్న, ఇలా తిట్టకూడదు, ఇలా తిడితే పాప నాన్న అంట. మరి వెంకటరెడ్డి గారు సపోర్ట్ చేస్తారా వీడియో కంటే? నేను ఇప్పుడు తిడతాం. మరి మీరు రెడీయా? మీరు రెడీయా చెప్పండి. మరి మీరు రెడీయా? అనాసి అని ఇది తప్పు కదా.